హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఎప్పట్లాగే ఈ వీక్ కూడా మీకు ఒక 3 మంచి మూవీస్‌తో ముందుకొచ్చాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వేదిక నుంచి ఇతర భాష చిత్రాలు చూసేవారి సంఖ్య చాలా పెరిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కూడా ఓటీటీ సందడి చేస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీ చాలా మంచి సినిమాలు తీస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే సస్పెన్స్ మూవీస్. వాళ్ళు తీసుకున్నంత సస్పెన్స్ టాపిక్స్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాటి ఎగ్జిక్యూషన్ కూడా చాలా బావుంటది. ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్‌గా తీసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ వరకు కూడా ఆ ఎక్సైట్‌మెంట్‌ని వాళ్ళు కొనసాగిస్తారు. అలానే ఈ వీక్‌లో కూడా మీకోసం అలాంటి ఒక 3 మంచి సస్పెన్స్ మూవీస్‌ని, మలయాళం మూవీస్‌ని మన తెలుగులో కూడా డబ్ అయి ఉన్నాయి. ఆ మూవీస్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఆ మూవీస్ ఎందుకు చూడాలి? అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇలా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందు ఉన్న చిత్రం 'కోల్డ్ కేస్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అలరించడానికి ఆహాలో కూడా సినిమా స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్‌తోనే ఉత్కంఠ రేపిన ఈ చిత్రం ఎలా ఉంది? పోలీస్ ఆఫీసర్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి? వాటిని ఎలా పరిష్కరించాడు? సినిమా కథ విషయానికొస్తే, చెరువులో చేపలు పట్టుకెళ్ళినటువంటి మత్స్యకారుని వలలో ఒక సంచి దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక మనిషి పుర్రె కనబడుతుంది. దీంతో రంగంలో దిగినటువంటి పోలీసులు ఈ కేసు పరిశోధనను ఏసీపీ సత్జిత్ అనే మన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కి అప్పగిస్తారు. మరోవైపు మేధా పద్మజ, అదితి బాలన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ఒక టెలివిజన్ ఛానల్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక కూతురు. కొత్తగా ఒక ఇల్లు తీసుకొని అందులోకి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మేధాకు కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మేధాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటి? ఏసీపీ సత్జిత్ పరిశోధన చేస్తున్న కేసుకి, ఈ ఇంట్లో సంఘటనలకి సంబంధం ఏంటి? చెరువులో లభించినటువంటి పుర్రె ఎవరిది? తెలియాలంటే సినిమా లాస్ట్ వరకు చూడాలి. సినిమా మొత్తం కూడాను లాస్ట్ వరకు కూడా ఆ క్లైమాక్స్ కూడా చాలా మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. క్లైమాక్స్ వరకు కూడా సినిమాలో ఏం జరుగుతుందని అర్థం కాదు. అసలు పుర్రె ఎవరిదనే విషయం ఎవరికీ తెలీదు. ఒక కేసు నుంచి ఇంకో కేసులోకి సినిమా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్‌లో చెప్పేటువంటి ఎక్స్‌ప్లనేషన్ అయితే మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. ప్రెజెంట్ అయితే ఈ మూవీ మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా మీరు కావాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా కనబడుతుంది. ఎక్కడైనా సరే మీరు సినిమా మీరు చూసుకోవచ్చు. సినిమా అయితే చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ముందుగా మనం చెప్పుకోబోయే సినిమా పేరు ఫోరెన్సిక్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అని అందరికీ బాగా తెలుసు. మనకి పోలీసులు ఎక్కడైనా సరే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నప్పుడు ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అన్నది అక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ డీఎన్ఏ శాంపిల్స్, అలానే వాళ్ళ యొక్క హెయిర్ ఫాలికల్స్ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు టెస్ట్ చేసి కేసుకి ఉపయోగపడేటువంటి ఆధారాలు సమకూరుస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అలాంటి ఒక ఫోరెన్సిక్ విభాగం ఒక కేసుని ఏ విధంగా అయితే సాల్వ్ చేసిందో అని చెప్పడానికి ఈ సినిమా అయితే మొత్తం కథగా చెప్పుకోవచ్చు. ఈ కథలో మెయిన్ విషయానికి వెళ్తే, సిటీలో పసిపిల్లలు కిడ్నాప్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ అంతుచిక్కని మర్డర్స్ వెనుక వాడిని పట్టుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్‌గా మన మమతా మోహన్ దాస్‌ని నియమిస్తారు. ఈయనకి ఒక టీమ్, ఒక ఫోరెన్సిక్ టీమ్ కింద మన హీరో సౌమ్య టామిల్‌ని అండ్ హీరోయిన్‌ని కూడా వీళ్ళు ఇస్తారు. అయితే వీళ్ళు ఒక కేసు కోసం సాల్వ్ చేసే పద్ధతిలో అంతకుముందు జరిగిన చాలా కేసులకు ఉన్న లింక్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. కానీ చివరి వరకు కూడాను ఈ హత్యలు ఏం జరుగుతున్నాయో తెలీదు. ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా ఎటువంటి క్లూస్ దొరుకుతూ ఉండవు. ఎందుకు దొరకట్లేదు అన్నది సినిమా లాస్ట్ క్లైమాక్స్‌లో మనకు క్లియర్‌గా అర్థమవుతది. సినిమా లాస్ట్ వరకు కూడా మంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. వాళ్ళ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్స్ గానీ, అలాగే కెమెరా పనితనం గానీ చాలా బావుంది. డైరెక్టర్ కొత్తోరైనప్పటికీ కూడాను సినిమాని లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారు. ఈ సినిమా మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సినిమా ఖచ్చితంగా చూడండి. లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్ అయితే మాత్రం మీరు ఊహించలేరు. సినిమా చాలా బావుంటుంది. సైంటిఫిక్‌గా ఉంటుంది. ప్రతీది కూడాను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడాను సైంటిఫిక్‌గా, సాంకేతికతంగా తీసుకెళ్ళడానికి డైరెక్టర్ గారు ఎంతగానో కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా చూడండి. నెక్స్ట్ మనం చెప్పే సినిమా పేరు 'ఏఆర్ఎం'. 'ఏఆర్ఎం' అంటే 'అజంతే రథం మేషనం'. ఈ సినిమాలో నటీనటుల కింద మన ముందుగా చెప్పుకున్నటువంటి ఫోరెన్సిక్‌లో ఉన్నటువంటి హీరోని టొమినో థామస్ చాలా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంటారు ఈయన. అలానే హీరోయిన్ కింద కృతి శెట్టి అండ్ ఐశ్వర్య రాజేష్, సురభి శ్రావణి ఇలా చాలా మంచి కాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాలో ఒక కథ విషయానికి మనం వచ్చినట్టయితే, మన హీరో అజయ్ థామస్ ఊర్లో ఉన్నట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని ఒక తల్లి రోహిణి ఇద్దరు కలిసి జీవిస్తూ ఉంటారు. వీళ్ళ తాత మనేన్ ఒకప్పుడు పేరు మోసిన దొంగ. దీంతో ఊర్లో ఎక్కడ దొంగతనం అయినా సరే అజయ్‌ని అనుమానంగా చూస్తూ ఉంటారు. ఆ ఊరి గుడిలో కొలువైనటువంటి శ్రీభూతి దీపం ఎంతో చరిత్ర ఉంటుంది ఈ దీపానికి. బంగారం కంటే చాలా విలువైనది. దాన్ని కాజేయని లక్ష్యంతో ఊర్లోకి అడుగుపెడతాడు మన విలన్ సుదేవ్ వర్మ. ఆ అపవాదు మాత్రం అజయ్ మీద పడేలాగా చూస్తారు. తరతరాలుగా ఈ విలువైన దీపాన్ని కాపాడుతూ వచ్చిన చరిత్ర అజయ్ కుటుంబానిది. మరి అజయ్ ఈసారి ఆ దీపాన్ని ఎలా కాపాడాడు? ఇంతకీ ఆ విగ్రహం వెనుక చరిత్ర ఏంటి? ఈ చరిత్రలో మహావీరుడు కుంజికేలు పాత్ర ఏంటి? పెద్దింటి అమ్మాయి కృతి శెట్టి అజయ్ ప్రేమాయణం సుఖాంతమైందా లేదా అనేది మిగతా కథ.
మలయాళంలో అచింతనందే మైషునం అనే పేరుతో ఈ సినిమా రూపొందించింది. తెలుగులో దీన్నే అజయన్ చేసినటువంటి రెండో దొంగతనం అని అర్థం. చాలా మంచి సినిమా. సినిమాలో లాస్ట్‌లో వచ్చే సాంగ్ చాలా మోటివేషన్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఈ సినిమా అయితే లాస్ట్‌లో కూడా చాలా బావుంటుంది. దొంగతనం ఎలా జరిగింది, అసలు విగ్రహం చరిత్ర ఏంటన్నది చాలా బాగా చెప్పారు. క్లైమాక్స్ ఎండింగ్ అయితే మాత్రం సినిమాకైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమాని తప్పకుండా వాచ్ చేయండి. ఈ సినిమా కూడా మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది.